రాజరాజమంగళం రామకృష్ణ మంగళం. ఎగ్జాక్ట్లీ మేమైతే ఎర్మేల్ నుండి 11 o'clock అయితే స్టార్ట్ అయినామండి. ఇక మనము పెద్దవాదం చేసేటప్పుడు ఇలాంటి ఒక తార్ రోడ్ అయితే ఉంటుంది. ఈ తార్ రోడ్లో మనం 5 kilometers అయితే నడవాల్సి వస్తుంది. 5 kilometers నడిచిన తర్వాత అయితే మనకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ అయితే వస్తుంది. అక్కడ నుండి అయితే మనకు అసలైన పెద్దపాదం అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది స్వాములు అయితే ఇక్కడ నుండి ఆటోలోకి వెళ్ళి ఆ చెక్ పోస్ట్ వరకు ఆటోల నుంచి అక్కడ నుండి అయితే పెద్దపాదం చేసి స్టార్ట్ చేస్తారు. కానీ మేమైతే ఎర్మేల్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ముందు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు స్వామి మధ్యలో ఇలాంటి స్టాల్స్ అయితే కనిపిస్తాయి. మనం ఇప్పుడు తార్ రోడ్ మీద నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రైజెస్ నార్మల్గానే ఉంటాయి. మనం ముందు వెళ్ళే కొద్దీ ఘాట్ రోడ్లు ఎక్కే కొద్దీ మనకు ప్రైజెస్ అనేటివి పెరుగుతూనే ఉంటాయి స్వామి. మీరు ఏంటంటే మీకు వాటర్ బాటిల్స్ ఈ తార్ రోడ్ ఉన్నంత వరకే మీకు వాటర్ బాటిల్స్ కూడా దొరికేది. వన్స్ మనము ఫారెస్ట్లో ఎంటర్ అయిపోయారంటే కొద్దిగా దూరం వరకు అయితే ఉంటాయిలే, కానీ దాని తర్వాత ఆల్మోస్ట్ ఇక మనం అల్దా నది ఒక్కసారి దాటినామంటే మీకు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరికాయి స్వామి. చూసుకోండి. ఇప్పటికీ మనం స్టార్ట్ అయ్యి అయితే ఒక 1 hour అయితే కాబోయి వస్తుంది స్వామి. మనమైతే 11:30కి అక్కడైతే పెద్దపాదం స్టార్ట్ చేసినాము. ఇట్లా కొంచెం దూరం వచ్చినాక మనకైతే ఒక కాలువ అయితే కనిపిస్తుంది. ఇగో ఇదే ఆ కాలువ. ఇక్కడ చాలామంది స్వాములు అయితే ఇక్కడ చేపలకైతే కొంచెం ఆహారం అయితే వేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి, ఇక ఈ స్వాములు అయితే చేపల కోసం అయితే ఆ ముర్మురాలు అనేవి వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అయ్యప్ప స్వామిని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడే కొంచెం రెస్ట్ తీసుకొని ఈ వాగులో ఆహారం వేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తారు ట్రెక్కింగ్. దాటేసి మనం కొంచెం ముందుకు వచ్చినప్పుడు అయితే మనకైతే ఇప్పుడు 2 వేస్ అయితే కనిపిస్తాయి స్వామి. ఒక వై జంక్షన్ లెక్క అయితే ఉంది. ఇక్కడైతే మనం మనమైతే వెళ్ళాల్సింది రైట్కి. లెఫ్ట్కి వెళ్తే ఏ రూట్ వస్తుందో నాకైతే అంత ఐడియా అయితే లేదు. మనమైతే పెద్దపాదం చేసే వాళ్ళైతే ఇలా రైట్ సైడ్లోకి అయితే వెళ్ళిపోవాలి స్వామి. ఇక్కడ ముంగటైతే మీకు ఒక బోర్డు కూడా కనిపిస్తుంది కదా, పెడెస్ట్రియల్ వే అని చెప్పేసి. ఇది నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే ఈ వే అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా. 10 రూపాయలు వాటర్ మిలన్ ఇంత చిన్నగా ఉంది కదా స్వామి. అది 1. మనం అయితే ఇప్పుడు వాటర్ మిలన్ తీసుకున్నాం కదా, దీని సైజ్ చూస్తున్నాడు స్వామి ఎంత ఉందో. స్వామి శరణం. దీనికైతే స్వామి 10 రూపాయలు తీసుకున్నాడు. దీన్ని నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థమైతలేదు. స్వామి శరణం అయ్యప్ప. పైనాపిల్స్ అండ్ రబ్బర్లు కేరళలో ఫేమస్ అని చెప్పేసి అంటారేమో కదా స్వామి. అదైతే నిజమే ఉండొచ్చు. ఇక మీకు కనిపిస్తున్నాయి కదా ఆ కొండ మొత్తం పైనాపిల్ చెట్లే అన్నీ. మనకైతే వేరే తోట అనేది ఏం కనిపిస్తలేదు. ఇక్కడ ఓన్లీ కనిపించేది మనకు రబ్బర్ చెట్లు అండ్ పైనాపిల్ చెట్లు. స్వామి శరణమయ్యప్ప. మా హెమ్మర్ చాలామంది కన్నస్వాములు అయితే ఉన్నారు స్వామి. వాళ్ళు చాలా స్పీడ్ అయితే నడుచుకుంటా ముందుకైతే వెళ్ళిపోయినారు. ఇక మనమైతే వాళ్ళకి నడవాలంటే కష్టం. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది పెద్దపాదం అనేది ఎట్లుంటుందో. అందుకే మనం నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది. అయ్యో వామ్మో ఏంద్రా ఇది. టోటల్ అన్నీ అవే పైనాపిల్ ఫ్యామిలీ. ఏ కొండ చూసినా పైనాపిల్ చెట్లు ఉన్నాయి స్వామి. మరి ఇంకోటి మాత్రం మనం అర్థం చేసుకోండి, పైనాపిల్ తోటలు ఉన్నాయి కదా, ఇక్కడ పైనాపిల్ చాలా తక్కువగా దొరుకుతుందేమని చెప్పేసి అనుకున్నారు. లేదు, మనకన్నా ఎక్కువ రేట్లే ఉంటాయి ఇక్కడ అమ్మేటోళ్ళు అయితే. 1-10 నిమిషాలు నడిచిన తర్వాత స్వామి మనకైతే మొదటి టెంపుల్ అయితే వచ్చేసింది. అదే పరమశివుడి టెంపుల్. ప్రతి ఒక్క స్వామి అయితే ఇక్కడ శివుని ఆశీస్సులు తీసుకొని ఇక మన పెద్దపాదం అయితే మళ్ళీ మొదలు పెట్టేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి అక్కడ మనము శివుని ఆశీస్సులు తీసుకోగానే ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడైతే 2 వేస్ ఉన్నాయి. మనమైతే లెఫ్ట్ సైడ్ వేలోకి వెళ్ళాలి. ఇక్కడే మనకు మరి ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది స్వామి. ఈ టెంపుల్లోకి వెళ్ళి మనమైతే అయ్యప్ప దర్శనం తీసుకొని మళ్ళీ పెద్దపాదం అనేది మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం స్వామి. శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ టెంపుల్స్ అయితే క్లోజ్ చేసినారు స్వామి గర్భగుడిలో. లోపలైతే అయ్యప్ప స్వామికి అయితే స్వాములు అయితే పూజలు అయితే చేస్తున్నారు. పెద్దపాదం చేసే వాళ్ళకి మహాప్రసాదం మీద స్వామి. దారిలో ఏది దొరికితే అది వద్దనుకుంటే అయితే తినాల్సి వస్తుంది.
ఆ ప్రసాదం ఏంటో కొంచెం వెరైటీగా ఉంది స్వామి. ఏదో గంజి నీళ్ళలా మనం చక్కెర వేసి కల్పించినట్టు అయితే ఉంది. అది ప్రసాదం కాబట్టి మనం మహాప్రసాదం అని చెప్పి స్వీకరించాలి. ప్రసాదం అయితే పడేయలేం కదా స్వామి, ఎట్లున్నా సరే అది తినేయాల్సి వస్తుంది. మనం కొంచెం నడుచుకుంటూ వస్తుంటే స్వామి, ఇక్కడ స్వాములు అయితే అన్నదానం అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏముందంటే ఇది గంజి అన్నము, గంజి ప్లస్ కొంచెం పచ్చడి అయితే వేసి ఇస్తున్నారు. స్వాములు అయితే ఎవరు తినట్లేదు, అందరు ముందుగా వెళ్ళిపోతున్నారు స్వామి. అలాగే ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వస్తుంటే మనకైతే ఇంకొక టెంపుల్ అయితే కనిపించింది. మీకు కేరళ స్టైల్లో టెంపుల్స్ అని ఎట్లున్నాయో కనిపిస్తున్నాయి కదా, కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయి. మన టెంపుల్స్ లెక్క అయితే కాదు. ఇది ఏ టెంపుల్ అంటే శ్రీ బాలభద్రదేవి టెంపుల్ అంట స్వామి. ఈ దేవి గురించి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఇక్కడ మన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంది. స్వామి శరణం అయ్యప్ప. నెమ్మదిగా అన్ని టెంపుల్స్ దర్శనాలు అయితే చేసుకొని వెళ్ళిపోదాం. కాకపోతే మనం ఇప్పుడు మధ్యాహ్నం టైంలో ఉన్నాం కదా స్వామి, దానికోసం అందు గురించి అని చెప్పేసి టెంపుల్స్ అయితే అన్ని క్లోజ్లో ఉన్నాయి. మనం బయట నుండే మొక్కుని వెళ్ళిపోదాం స్వామి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అనుకుంటా. మనకు వచ్చే దారి వేరే దారులు కూడా రెండు ఉన్నాయి స్వామి. మనం అటు నుంచి వచ్చినాం కదా, ఇక్కడైతే అవుట్ గేట్ కూడా ఉంది, సపరేట్గా ఉంది. ఇది నాకు తెలిసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండొచ్చు. అది మలయాళం రాసింది, మనకైతే ఏం అర్థం కాదు. చాలామంది నడిచి అలసిపోతారు కదా స్వామి. ఇట్లా మనం ఎప్పుడైనా అలసిపోతే మాత్రం ఇలాంటివి మనకు ముందు ఇంకా చాలా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కొంచెం అమౌంట్ కడితే మనం ఇక్కడైతే రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఏమైనా కావాలనుకున్నా సరే తాగడానికి తినడానికి అయితే అన్నీ ఉంటాయి. చెట్లు స్వామి ఫ్రెష్గా పెట్టినట్టున్నారు. ఇంకా మొలకలు కూడా రాలేము. సారీ, మొలకలు అయితే వచ్చినాయి, పైన పిందెలు అయితే ఏం కనిపిస్తలేవు. చెట్లు మాదిరిగానే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు పడుతుంది ఇక కాయలు కానీ. రేపటి నుండి నడుచుకుంటూ వస్తూనే ఉన్నాం స్వామి. ఇంకా మనకు ఫస్ట్ చెక్ పోస్ట్ అనేది ఇంకా తగలలేదు. ఇంకెంత దూరం ఉంటుందో చూడాలి. ఫారెస్ట్లోకి వెళ్ళడానికి 2 గంటలు తార్ రోడ్ మీద నడిచినాక అయితే మనకైతే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే వచ్చేసింది. ఫారెస్ట్లో అయితే ఎంటర్ అయ్యే ఫస్ట్ చెక్ పోస్ట్ అయితే ఇదే. దీని తర్వాత మనకు తార్ రోడ్ అనేది ఈడు ఉండదు. ఇంకొంచెం దూరం వెళ్ళాక మన కాలే కడ్డి దగ్గర నుంచి అయితే కొంచెం అల్దా నది వరకు అయితే తార్ రోడ్ అయితే వస్తుంది. ఈ చెక్ పోస్ట్ వచ్చేసి కోయికావూర్ చెక్ పోస్టు. ఎవరికైనా ఆక్సిజన్ తక్కువ ఉంటే ఇక్కడ ఆక్సిజన్ పార్లర్ కూడా ఉంది స్వామి. ఇక్కడైతే మనకైతే ఏ ప్లేస్ ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందో అయితే క్లియర్గా అయితే కట్టారు. మనమైతే ఇప్పుడు పంబ వరకు అయితే వెళ్ళాలి. పంబ 25 కిలోమీటర్స్ అనేది రాసి ఉంది. ఇదైతే మొత్తం రాంగ్ ఉంటుంది స్వామి. 25 కిలోమీటర్స్ అయితే పంబ వరకు అయితే ఉండదు, ఇంకెక్కువనే ఉంటుంది. మనమైతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే చూడండి, మొదటి ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామి. ముందు చూడాలి ఇంకెట్లుంటాయో. మీకైతే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు మొత్తం అన్ని కళ్ళ కట్టడుగా చూపిస్తా స్వామి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మన వీడియోని. స్వామి మనం పెద్ద పాదం స్టార్ట్ చేసి 2 గంటలు అయితే కంప్లీట్ కావస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం అయితే 10 నిమిషాలు తక్కువ 1:30 అవుతుంది, అంటే 1:20 అవుతుంది స్వామి. నేను ఈసారి పెద్ద పాదం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పెద్ద పాదం రూట్ మొత్తం ఎట్లుంటుందో మీకు చూపించడానికే నేనైతే పెద్ద పాదం చేస్తున్నాను. లేకపోతే లాస్ట్ టైమే నాకు చాలా ఇబ్బంది అయింది. లేకపోతే ఈసారి అయితే స్కిప్ చేసేస్తుండే. ప్లీజ్ నా కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి అండ్ షేర్ కూడా చేసుకోండి స్వామి. స్వామి శరణం అయ్యప్ప. ఎక్కడ కూడా స్కిప్ చేయదు స్వామి మన వీడియోని. ఈ స్వామి మాతో పాటు బస్సులో వచ్చే స్వామి కూడా ఈ ఏజ్లో కూడా పెద్ద పాదం చేస్తున్నాడంటే మనం ఒప్పుకోవచ్చు. స్వామి మీకైతే ఒకటి చెప్తున్నా, చంటి పిల్లల్ని వేసుకొని మాత్రము పెద్ద పాదంకి అసలు రామాకండి స్వామి. ఎందుకంటే వయసులో ఉన్న వాళ్ళే పెద్ద పాదం చేయాలంటే చాలా కష్టం. అలాంటిది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు ఇబ్బంది పడ్డా పర్లేదు స్వామి. చిన్న పిల్లలు కదా పాపం, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. డైరెక్ట్ చిన్న పాదం చేయించేసి శబరిమల దర్శనం చేసుకుని స్వామి. చిన్నపిల్లల్ని తీసుకోవద్దు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మేము పోయినసారి వచ్చినప్పుడేమో ఈ కాలువ కనిపిస్తుంది కదా స్వామి, ఇక్కడ నుంచి అయితే చాలా వాటర్ వెళ్తుండే. ఇప్పుడైతే మొత్తం ఎండిపోయింది, వాటర్ అనేది ఏం లేదు. కొంచెం వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ వాటర్ అనేది వస్తుంది అనుకుంటా. వాటర్ పడితే జర కాళ్ళకు చల్లగా తాగుతాయి కదా, కొంచెం మంచిగా అనిపిస్తుండే. ఇప్పుడైతే వాటర్ అయితే లేవు.
ఈ కొండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి స్వామి. కొండలు చూస్తుంటే భయం వేస్తుంది నాకైతే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:30 అయితే అయిపోయింది స్వామి. మేము 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చినాం అనుకుంటా. కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఇక్కడైతే ఏదో కూడా బోర్డులు అనేటివి లేవు. ఇక్కడైతే కొంచెం వెదురు భూములతో మాత్రము కూర్చోడానికి అయితే చేశారు. కొంచెం రెస్ట్ తీసుకొని ఇక నడక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మనం కొండ ఎక్కేటప్పుడు అంటే చాలా బాగుంటుంది స్వామి. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత దిగుతున్నామో దానిగా డబల్ ఎక్కాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చూడండి మొత్తం ఎట్టుందో. ఇదంతా జుజుబి. ఇంకా ముందు ముందు అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది స్వామి. మనం ఇంకా ముందు ముందు నడుచుకుంటూ పోతూ ఉంటే ఇంకా డీప్ ఫారెస్ట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం స్వామి. చూస్తున్నారు కదా, చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ జనరేటర్లు కూడా పెట్టారు. జనరేటర్ పెట్టారంటే దానికి మీనింగ్ ఏంటంటే తెలుసుగా. ఇక ఇక్కడ నుండి అయితే మనకు పవర్ అయితే వీళ్ళ షాపుల్లో కూడా పవర్ అయితే ఏడు ఉండదు. దాన్ని బట్టి చూస్తే అడవిలో కూడా లైట్లు ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు. మధ్య మధ్యలో స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి స్వామి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అయితే సాఫీగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కుతా ఉంటే ప్రైజెస్ అయితే పెరుగుతూనే ఉన్నాయి. రెస్ట్ తీసుకోవాలనుకుంటే కూడా చాలా ప్లేస్ ఉంది స్వామి. మనం వనయాత్ర స్టార్ట్ చేసి అయితే ఇప్పటికీ 2:30 గంటలు అయితే అవుతుంది. అంటే ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది స్వామి. మధ్యలో రెస్ట్ తీసుకుంటున్నాం. మళ్ళీ ఎక్కుతా ఉంటే చాలా పెద్ద పెద్ద కొండలు అయితే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఎక్కడం చాలా కష్టంగా ఉంది. స్వామి అయితే మనకైతే ఇప్పుడు అర్చలు అయితే ఆఫర్ చేసిండు. ఏది దొరికితే అదైతే మనం వాటిలో వద్దు అనకుండా అయితే మనము ఎవరు ఏమి ఇస్తారు తినుకుంటూ వెళ్ళిపోవాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి చాలా దూరం అయితే కొండలు అయితే ఎక్కినాము. కొంచెం కొండలు ఎక్కినాక అయితే ఒక హ్యాపీ మూమెంట్ అయితే మాకైతే కలిగింది. ఎందుకంటే రోడ్ చూసినారా, ఈ దారి అనేది కొంచెం సాఫీగా ఉంది. ఇలాంటి దారులు వస్తుంటే మాత్రం కొంచెం మన కాళ్ళకైతే ఉపశమనం అనేది ఉంటుంది స్వామి. ఇట్లా మొత్తం ఉందంటే హ్యాపీగా ఎన్ని కిలోమీటర్ అయినా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇందాక చూశారు కదా, అలాంటి కొండలు అయితే వస్తూనే ఉంటాయి. అలాంటివి ఎక్కుతూనే ఉండాలి, దిగుతూనే ఉండాలి. అప్పుడప్పుడు మాత్రం ఇలాంటివి రోడ్లు చూసినప్పుడు అయితే కొంచెం హ్యాపీగా ఉంటుంది స్వామి. అడవి చూడండి ఎట్లుందో, పెద్ద పెద్ద చెట్లు. రోడ్లు చూడండి, అన్ని రాళ్ళే ఉంటాయి స్వామి. మొత్తం పెద్ద పాదం అంతా రాళ్ళే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇంకా పోను ముందు అయితే ఇంకా ఘోరంగా ఉంటాయి స్వామి. మధ్యలో కొన్ని అయితే బండ్లు అయితే మాకు టచ్ అవుతున్నాయి స్వామి. కానీ ఇవి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాయి అయితే అంత ఐడియా అయితే లేదు. ఇక్కడ బండ్లు వస్తున్నాయండి అంటే మొత్తం పెద్ద పాదం అంతా బండ్లు వస్తాయని చెప్పేసి అర్థం కాదు స్వామి. అక్కడక్కడ వస్తుంటాయి. అది కూడా బండ్లు వెళ్ళే రూట్ ఉంటే మాత్రమే. ఇప్పుడు టైం వచ్చేసి 2:10 దాటింది స్వామి. మేమైతే 4 గంటల వరకు అయితే దాని లోపలనే అల్దా నది చెక్ పోస్ట్ అనేది దాటేయాలి. ఇన్ కేస్ మేము ఇట్లా 4 గంటల లోపల దాటలేదంటే మమ్మల్ని అల్దా దగ్గరనే అయితే ఆపేస్తారు. ఎందుకంటే అల్దా దగ్గర ఆ చెక్ పోస్ట్ దాటిస్తే ఈవినింగ్ 7 గంటల వరకు అయితే మనం ఇంకో చెక్ పోస్ట్ దాకా అయితే వెళ్ళొచ్చు. 7 గంటల తర్వాత అయితే ఎవరిని అలౌ చేయరు. ఎందుకంటే నైట్ టైంలో పెద్దపాదం దారిలో ఏనుగులు అయితే చాలా తిరుగుతూ ఉంటాయి. దానికోసం అని చెప్పేసి ఏ చెక్ పోస్ట్ దాటాలన్నా సరే మనము 4 గంటల లోపలనే దాటేయాలి స్వామి. ఇప్పుడు మాకు నెక్స్ట్ వచ్చే చెక్ పోస్ట్ కాదు, ఒక టెంపుల్. అది కాళయ కట్టి అంటారు. మన అయ్యప్ప స్వామి దాన్ని చేస్తారని విధ్వంసం చేసినప్పుడు నంది మీద వచ్చేటప్పుడు చూసి నందిని అక్కడ కట్టేసి చూడడానికి వెళ్తాడని. ఇప్పుడు మన మూడు అయిపోతుందా నా 4వ 10 మంది కలిసి చుట్టూ కలిసి పట్టుకున్నా కానీ స్వామి దీన్ని అయితే పట్టుకోలేరు. స్వామి శరణమయ్యప్ప ఎంత పెద్ద ఉంది చూడండి చెట్టు.
ఇంతసేపు ఎండ తగలకుండా మంచిగా చెట్ల కింద అయితే మేము నీడలో అయితే నడిచినాం స్వామి. సడన్ గా కొంచెం దూరం రాగానే అన్ని అడవి అంతా పోయి అడవి మధ్యలో చిన్న చిన్న చెట్లు అయితే కనిపిస్తున్నాయి. ఇక మనకైతే ఎండ జస్ట్ పైన ఉంది. ఎండ అయితే బాగా తగులుతుంది. చూడాలి ఎంత దూరం ఉంటుందో ఈ రూట్ అయితే బాగానే ఉంది. ప్రజెంట్ అయితే నైట్ టైం కోసం అయితే స్ట్రీట్ లైట్ అయితే పెట్టారు. ఇది ఓన్లీ ఇప్పుడు పెద్దబాద ఉన్నంత వరకే. ఈరోజు లాస్ట్ అనుకుంటా స్వామి పెద్దబాద నడిచే వాళ్ళకు. రేపు నుండి అయితే క్లోజ్ ఉంటుంది. మొత్తం నడిచిందేమో మొత్తం పెద్ద ఫారెస్ట్లో. ఇప్పుడు వీడికి వస్తే ఏదో మన పల్లెటూర్లలో పొలాలకు వెళ్తాం కదా, పొలాలకు వెళ్ళే రూట్ ఎలా ఉంటుందో సేమ్ అయితే అట్లనే ఉంది. ఎక్కువ అడవి అయితే కనిపించట్లేదు. కాకపోతే మనం రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాత్రం పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రూట్ అయితే మామూలుగానే ఉంది స్వామి. స్వామి మీకు ఎవరికైనా ఈ చెట్లు తెలుస్తుంటే చూడండి. దీని పేరైతే నా కామెంట్లో పెట్టండి. అవి ముట్టుకోగానే మొత్తం ముడిచిపోతున్నాయి. స్వామి ఇప్పుడు టైం అయితే మనకు 2:40 వస్తుంది స్వామి. మనం ఈ దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకు మధ్యలో అయితే ఇంకొక అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనిపించింది. ఇది అంత పెద్దగా అయితే లేదు స్వామి, నార్మల్గా ఒక చిన్నది అయితే కట్టారు. ఇది అయ్యప్ప స్వామినా? సారీ స్వామి, అయ్యప్ప స్వామిది కాదు, సుబ్రహ్మణ్య స్వామిది. ఇక్కడైతే స్వాములందరూ దర్శనం తీసుకొని అయితే ముందుగా అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనకు విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం కూడా ఉంది స్వామి. ప్రతి ఒక్క స్వామి అయితే ఇక్కడైతే దర్శనం చేసుకుని అయితే వెళ్తున్నారు. మనం కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే ఈ ప్లేస్లోకి వచ్చేసి మనం కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. మనం అడవిలో నడుస్తున్నప్పుడు అయితే మనకంటూ ఏ భయం అయితే ఉండదు స్వామి. మధ్యలో మీకు ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు అయితే ఉంటారు, సెక్యూరిటీ గార్డ్స్ అయితే. ఈ వెహికల్ అయితే ఇక్కడ ఉంది. మనం మధ్యలో నడుస్తూ ఉంటే ఇలాంటివి మనకు కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి అయితే కనిపిస్తూ ఉంటాయి స్వామి, చిన్న చిన్నవి. కూర్చోండి వస్తాం. ராமநாதபுரம் மாவட்டம் தாயங்குடி சத்தியகாஞ்சி ஐயப்ப பக்தன் நாம் சிவகாஞ்சியின் ஜவளிமலை ஐயப்ப பக்தர் நாளை நடைபெறும் சம்பிரதாயத்திற்கு நன்கொடைகளை வழங்கியிருக்கிறார்கள்.
தமிழ்நாடு விருதுநகர மாவட்டம் மகரகோட்டை குரு சுப்பராம் சாமி அவர்களின் தலைமை மந்திரி கன்னிசாமி சுவாமி இதில் வந்திருக்கிறார்கள். அவர்கள் தனிப்படையாமலை மாணவனத்தை கொடுத்து தேவபலத்தை கொடுத்து ஐயனோட தரிசனத்தை கொடுத்து புண்ணிய தரிசனத்தை கொடுத்து அழகை கொடுத்து குடும்பத்தை சட்டங்களை சமரங்களை கூட்டி குடும்பத்தை சட்டங்களை சும்மாவுக்கு தரிசனங்களை போக்குவதற்காகவும் குடும்பங்களை படி வாடுவதற்காகவும் மட்டுமல்ல. ఆఖరికి మనమైతే కాళియాకట్టి దగ్గరికి అయితే వచ్చేసినాం స్వామి. మనం 11:30కు ఎల్మేరి నుండి స్టార్ట్ అయితే ఇప్పుడైతే టైము 3:30 అయితే అవుతుంది స్వామి. అంటే మనకు ఎల్మేలి నుంచి కాళియాకట్టికి రానికి అయితే ఒక 4 గంటల సమయం అయితే పడుతుంది స్వామి. కనిపిస్తుంది కదా మీకు సౌండ్. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడైతే శివపార్వతుల టెంపుల్ ఉంటుంది స్వామి. మనం అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి అయితే మనం వెళ్దాం. శివపార్వతి టెంపుల్ కాళియాకట్టి స్వామి. ఇక రెస్ట్ తీసుకోవాలంటే సామూహిక రెస్ట్ తీసుకోవచ్చు స్వామి. చాలా స్పేస్ అంటే చాలా స్పేస్ ఉంటుంది. ఇక చాలా స్టాల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి స్వామి. ఇక్కడైతే మనకు హాట్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ జింజర్ వాటర్ ఇవి కొంచెం వెయిట్ చేసి ఇస్తారు స్వామి మనకు. ఎట్లున్నాయి స్వామి వాటర్? ఎట్లున్నాయి? అంటే నార్మల్ వాటరేనా? ఇక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ ఆఫీస్ అయితే ఉంది స్వామి. అట్లనే మనకు ఎమర్జెన్సీ పర్పస్ కోసము అంబులెన్స్ అండ్ ఫైర్ సర్వీస్, ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి స్వామి. స్వామి మనకు మన అదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చినాక మనకైతే అన్నదానాలు అయితే అవుతున్నాయి స్వామి. ఎవరికైనా ఆకలి అయితే ఇక్కడైతే మనమైతే అన్నం తినేసి అయితే వెళ్ళొచ్చు. అయ్యప్ప అప్పటి నుండి మా సాముల కోసం వెళ్తున్నాం స్వామి. ఏ స్వామి కనిపించలేదు. మా సాములు అయితే ఇక తీరిగా కూర్చొని తినేసి అయితే హరివరాసనం వేస్తుండే స్వామి. ఎవరో ఇక్కడ నిరంతరమే వస్తున్నాం.
ఎంతసేపు అయింది స్వామి మీరు వచ్చి? అంతేనా స్వామి శరణమయ్యప్ప. ఇక మేమే రెడీగా స్వామి. మనం ఇక్కడ కాలేకట్టి దగ్గర అయితే కొంచెం అయితే తిండి అయితే తినేసి మనమైతే ఇక మళ్ళీ పెద్దపాదం అనేది స్టార్ట్ చేసేసినాం స్వామి. ఇప్పుడైతే టైము మనకు 4 అయితే దాటింది. ఇప్పుడు ఇందాక వాళ్ళని అడిగాను, అల్దా నది చెక్ పోస్ట్ ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుందని చెప్పేసి వాళ్ళు 5 to 5:30 మధ్యలో అయితే క్లోజ్ చేస్తారని చెప్పేసి అన్నారు. మనం ఈ టైం వరకు అక్కడ స్నానం చేసుకొని ఆ చెక్ పోస్ట్ అయితే దాటేయాలి స్వామి. మనం కాలేగట్టి దాటి ఒక 200 meters వచ్చామో లేదో స్వామి, మనకైతే మళ్ళీ తార్ రోడ్ అనేది అయితే దొరికింది. ఇది నాకు తెలిసి మెయిన్ రోడ్ అనుకుంటా, చూడాలి. ఇది ఈ రూట్ అయితే మనకు అల్దా నది వరకు ఉంటుంది స్వామి. కొంచెం అయితే మనం ఇక తార్ రోడ్ వచ్చింది కాబట్టి కొంచెం ఈజీగా అయితే నడుచుకుంటా అల్దా నది వరకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే 2 రూట్లు ఉన్నాయి స్వామి. మనమైతే బయటికి వచ్చినాక లెఫ్ట్ రూట్కి వెళ్ళాలి, రైట్కి వెళ్ళొద్దు. ఆల్రెడీ స్వాములందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. కరిమల సాములు లైన్గా నడుచుకుంటూ అయితే పోతున్నారు. పాపం మీ సాములు అయితే ఫస్ట్ టైం పెద్దవాదం చేస్తున్నారు. సామి ఎట్లుంది సామి ఫీలింగ్? ఇప్పుడు ఏంది తార్ రోడ్లోకి వచ్చినావా? మరి ఇంకోసారి చేస్తావా? సామి శరణం. మళ్ళీ రిటర్న్ కూడా పెద్దవాదంలో వచ్చే స్వామి వస్తారా? స్వామి సక్సెస్ఫుల్గా మనము అన్ని చెక్ పోస్టులు ఇట్లా అన్ని కొండలు దాటుకొని అల్దా దగ్గరికి అయితే వచ్చేసినాము. మనం ఇక్కడ అల్దా నదిలో స్నానం చేసి ఇక్కడ నుంచి 2 రాళ్ళు ఎత్తుకొని అయితే మనం వెళ్తాం స్వామి. ఆ 2 రాళ్ళు ఎందుకు ఎత్తుకోవాలో మీకైతే ముందు చెప్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్వామి. ఇష్టం వచ్చినట్టు నదిలా చెత్త చెదారం బట్టలు అలాంటివి వేస్తూ ఉంటారు స్వామి. అలాంటివి అయితే చేయకండి, నీళ్ళు కలుషితం అయితే మనకే ప్రాబ్లము. ఫోన్ క్యాన్ సరిపోతుంది. ఇంకా అసలైన పెద్ద పాదం ఘట్టం అయితే స్టార్ట్ అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ ఒక్కొక్క కొండలు ఎక్కుతుంటే మనకు అయ్యప్ప దర్శనం అయితే ఈ కొండల మధ్యనే అయిపోతుంది. చూడండి స్వామి కూడా ఎట్లుందో. స్వామి పెద్దపాదం చేసే వాళ్ళకు ఎరిమేలు నుంచి అల్దా నది వరకు అయితే ఒక లెక్క ఉంటుంది. ఇంకా అల్దా నది నుండి పంబ వరకు అయితే ఇంకో లెక్క ఉంటుంది స్వామి. చూస్తున్నారు కదా, అంత రాళ్ళు రప్పలు పెద్ద పెద్ద కొండలతో కూడుకున్న వే అయితే ఉంటుంది.
ಈ ಸೈಡಿಗೆ ಬಾ ಇಷ್ಟೇ ಔಷಧಿಗೆ ಹೋಗೋಣ ಅಲ್ಲಿ ಬಂದು ಮಾಡಿದಾಗ ನಿಧಾನಕ್ಕ ಇಷ್ಟೇ ಸ್ವಲ್ಪ ಇಷ್ಟ ಔಷಧಿ ಹೋಗೋಣ తెలుగే ಬಸ್ ನಮ್ಮದು ಕರ್ತಕ್ಕಣ ನಡೆಯದ స్వామి మనం ఇప్పుడు ఈ కొండ ఏదైతే ఎక్కుతున్నామో ఇది వచ్చేసి అలుదా కొండ స్వామి. మనము అలుదా చెక్ పోస్ట్ దాటిన కొంచెం సేపటికే ఈ కొండ అనేది స్టార్ట్ అయిపోతుంది. మనకు పెద్ద పాదంలో 2 కొండలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి ఇది అలుదా కొండ, తర్వాత కరిమల కొండ స్వామి. ఫస్ట్ అయితే మనమైతే ఈ అలుదా కొండ దాటిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత లాస్ట్ కొండ వచ్చేసి మనకు కరిమల కొండ వస్తుంది. అప్పటి వరకు అయితే ఈ రాళ్ళు రప్పలు అయితే దాటుకుంటూ పోతూనే ఉండాలి స్వామి. స్వామి శరణమయ్యప్ప. அது சொல்லிட்டாங்க ஏன்னா கற்றுக்கணும் அப்புறமா அவங்க அப்பா திரும்பியும் வேலை பண்ணிட்டாங்களா. చాలామంది స్వాములు అయితే ఎక్కలేక ఇక్కడే కూలబడిపోతున్నారు. ఈ స్వామిని చూడవచ్చు మీరు. చాలామంది స్వాములు ఇక్కడ కూర్చుంటున్నారు. ఒకసారి చూడండి స్వామి. స్వామి పెద్ద పాదం అనేది అంత ఆషామాషి కాదు స్వామి. చాలామంది అయితే చిన్నపిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఒకసారి చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఆలోచించండి. మనం ఎక్కాలంటేనే చాలా కష్టంగా ఉంది. అలాంటి ఈ పిల్లలు ఎలా ఎక్కుతారు అనుకొని వీళ్ళని తీసుకొస్తున్నారు. నాకైతే అర్థమవుతలేదు. స్వామి శరణమయ్యప్ప. బాబా ఆ స్వామిని ఒకసారి ఫోటో దిబ్బా. స్వామి చూడు நடக்கலையா சீக்கிரம் நிற்க வேண்டியா நடந்த 10 அடி கூட இருக்காது சாமி. చెక్ పోస్టులు టైం టు టైం ఎందుకు ఆపేస్తారు అంటే ఎందుకు స్వామి కడుగుతున్నదా ఇక్కడ రాత్రి కూడా ఏనుగులు బాగా తిరుగుతాయి కాబట్టి చెక్ పోస్టులు టైం టు టైం ఆపేస్తారు. చెక్ పోస్టులలో స్వామి మనం అల్దానాథి తర్వాత నెక్స్ట్ చెక్ పోస్ట్ అయితే అల్దామేడు ఎక్కినాక మనకు కళ్యాణ్ కుండ్రు అనే తావలం అయితే వస్తుంది. ఈ మనము అల్దానాథి దగ్గర తెచ్చుకున్న 2 రాళ్ళు అయితే ఇక్కడైతే వేయాల్సి వస్తుంది స్వామి. ఇక్కడ వేసినాక మనమైతే ఇంకా ముందుకు సాగిపోవాలి. నాకు తెలిసి ఇప్పుడు చెక్ పోస్ట్ అయితే ఇక్కడ ఆపేస్తారు అనుకుంటా. మనం 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 5 అయితే అయిపోయింది స్వామి. చూడాలి మనల్ని పంపిస్తారో లేదో. 5 కాదు స్వామి, టైం 5:30. ఓ సారీ 6 కావాల్సింది స్వామి.
సంవత్సరం అవుతుంది అందరూ వచ్చినట్టు లాస్ట్ వెళ్ళలే స్వామి ఇక్కడే స్వామి మనం రాయాల్సింది. మా స్వామి ఇక్కడ కూర్చుని నరిస్వామి అని ఒకటే కోరుతాడు. రాళ్ళేసి అన్నం పెట్టుకుంటారా. మనమైతే 2 రాళ్ళు తీసుకున్నాం కదా స్వామి, అదైతే మనమైతే ఇక్కడ వేసేస్తున్నాము. మీ శరణమయ్యప్ప. అందరూ ఒక రౌండ్ అయితే తిరుగుతున్నారు అండ్ వెనక తిరిగి అయితే వెళ్తున్నారు స్వామి. దేనికి గేటు చెక్ పోస్ట్ స్వామి ఇప్పుడే కళ్యాణకుండ్రు చెక్ పోస్ట్ అయితే క్లోజ్ చేసినారు. క్లోజ్ చేసే టైంకి అయితే మేమైతే బయటపడ్డాం. ఇక్కడైతే ఒక పోస్టర్ అయితే ఉంది. అది ఏం రాస్తుందంటే దానిపైన ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అంట స్వామి. మనం ఎంత వీలైతే అంత తొందరగా ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవాలి, లేదు అంటే ఏనుగులుగా మన మీద పడతాయి. అది మంచిది కాదు, మనకు తొందరగా అయితే వెళ్ళిపోయినాక ట్రై చేయాలి. రాను వెనక స్వాములు అయితే తగ్గిపోతారు స్వామి. మనం కొంచెం స్పీడ్గా వీళ్ళతో పాటు వెళ్ళిపోతూనే ఉండాలి స్వామి. మనము ఇంతకుముందు ఆ తావలం వదిలేసి ముందుకు వస్తే ఇంకొక తావలం అయితే మనం చేరుకున్నాం. ఇది తావలం కాదు, ఇక్కడైతే మనకు అయ్యప్ప స్వామి ఒక టెంపుల్ అయితే ఉంది. మనం ఇక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని ఇక మన పెద్ద పాదం అయితే కంటిన్యూ చేద్దాము. స్వామి మనం మార్నింగ్ 11:30కి ఎరిమేల్ నుండి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ టెంపుల్స్ దగ్గరకు వచ్చే వరకు అయితే మనకు 6:30 అయితే టైం అవుతుంది. ఆల్మోస్ట్ 7 to 8 hours అయితే మనం నడిచినాం స్వామి. ఇక్కడైతే కొంచెం స్పేస్ అయితే బాగానే ఉంది. ఎవరైనా స్వాములు నైట్ అయిపోతే నడవలేకపోతే ఇక్కడైతే మీరు రెస్ట్ తీసుకొని అయితే ఉండొచ్చు స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనకైతే కొంచెంగా చీకటి అయితే పడుతుంది. ఇంకా మనము చాలా దూరం వెళ్ళాలి. మనల్ని ఎక్కడైనా చెక్ పోస్ట్ వాళ్ళు ఆపేసారో లేదో తెలియదు. ఇంకేస్ ఆపకపోతే మాత్రం మనం నైట్ మాత్రము వెళ్తూనే ఉంటాం. ఆపేసే మాత్రం ఎక్కడ ఆపేసి అక్కడ మనమైతే నైట్ స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ 7 o'clock అయితే ఓపెన్ చేస్తారు. అప్పుడైతే మనము పెద్దపాదం కంటిన్యూ చేస్తాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి రూట్ మొత్తం అయితే చీకటిగా అయితే అయిపోయింది. ఈ కెమెరాలో కూడా కనిపించట్లేదు. ఇప్పుడైతే ఏదో నార్మల్గా అందరు చూడండి, ముంగటైతే లైట్లు వేసుకొని అయితే కొండలు అయితే దిగుతున్నారు. ఇది ఎక్కేది కాదు స్వామి, దిగేది. ఎక్కుడే కష్టం అనుకుంటే ఈ దిగుడు అయితే ఇంకా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. స్వాములు ఎవరైనా పెద్ద పాదం వస్తే కొంచెం గమనించి దిగగలరు. చలో స్వామి, మొత్తం చీకటి అయిపోయింది. మన లైట్లు కూడా ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇంకా చాలా కష్టంతో దిగుతున్నాము. మీకైతే వెనకైతే తెలిసి చీకటి అనేది ఎట్లానో కనిపిస్తుంది. వెనకలనే స్వాములు అయితే ఉన్నారు కానీ మీకైతే కనిపించట్లేదు స్వామి. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చీకటి అయిపోయింది. స్వామి శరణమయ్యప్ప. ఇక మాకైతే అయ్యప్పే దిక్కు, ఎట్లా తీసుకుపోతాడో ఏమో. స్వామి టైం అయితే 7 అవుతుంది. స్వామి 7 అవుతున్నా కానీ స్వామి శరణం చాలా చీకటి అంటే చాలా చీకటి అయిపోయింది. జస్ట్ ఇక చూడండి, ముందున్న స్వాములు కూడా సరిగా కనిపించట్లేదు. ఇక స్వామి వెళ్తున్నాడు. లైట్ కూడా నా డిమ్ అయిపోయింది, ఛార్జింగ్ అయితే అయిపోగా వస్తుంది. ఇది ఎవరైనా కనిపిస్తున్నారు స్వామికి? నేను ముంగట లైట్ వేసుకొని చూపిస్తున్నా కానీ ఎవరు కనిపించలేదు. అంత ఘోరంగా అంటే ఘోరంగా చీకటి అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి దిగాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఇక ఎంత రిస్క్ అయినా మనకు తప్పదు కదా. మనమైతే ఇక్కడ స్టాప్ కాకుండా అయితే వెళ్ళిపోవాలి. స్వామి శరణమయ్యప్ప. స్వామి బాగా చీకటి అయిపోయింది కదా స్వామి, అందుకని చెప్పేసి అడవిలో వీడియో అయితే రావట్లేదు, లైటింగ్ లేదు కాబట్టి.
మేము కొంచెం దూరం చిగర్లో నడుచుకుంటూ వచ్చినాక ఒక తావలం అయితే వచ్చింది. ఇక్కడైతే ఏదైనా టెంపుల్ ఉందనుకుంటా, ఎందుకంటే సౌండ్స్ కూడా మ్యూజిక్స్ కూడా వినిపిస్తున్నాయి. చూడాలి వీళ్ళు ఇక్కడ ఏమైనా మమ్మల్ని ఆపేస్తారా. ఆపేస్తే మాత్రం ఈ నైట్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆపకపోతే మాత్రం మేము కంటిన్యూ చేసుకుంటా ఈరోజు నైట్ అయితే పంబా వరకు అయితే చేరుకుంటాం. వీలైతే సన్నిధానం కూడా చేరుకుంటాం స్వామి. వెళ్ళిపోదాం. స్వామి మేమైతే అడవిలో మాత్రము ఓన్లీ ఒక 7-8 మంది మాత్రమే పోతున్నాం స్వామి. ఆల్మోస్ట్ అందరు స్వాములు అయితే అన్ని చెక్ పోస్టుల దగ్గర అయితే ఆగిపోయినారు. మేమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక టెంపుల్ ఉంటుందని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. చూద్దాం, అక్కడ ఆల్ట్ ఉంటుంది. మేము అక్కడ ఆల్ట్ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం స్వామి. ఇక మా సాములు ఉన్నారు, సాములు అయితే వస్తున్నారు. ఇంకొక 2-3 సాములు అయితే ముందున్నారు. ఈ దట్టమైన అడవిలో అయితే ఎవరు లేరు స్వామి, మేమే ఒక 5-6 మంది ఉన్నాం అంతే. స్వామి మాకైతే నైట్ అయితే 7 o'clock మాకైతే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ దగ్గర అయితే ఆపేసినారు. నైట్ అయితే మేము ఇక్కడైతే రెస్ట్ తీసుకున్నాము, ఇక్కడైతే పడుకున్నాము. ఇక్కడ ఒక 200 రూపీస్ ఇస్తే మనకైతే చేపలు ఇస్తారు. చేపల్లో మనం అయితే చేపల దగ్గర అయితే పండుకోవచ్చు. అండ్ మేము మార్నింగే లేచి ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసినాము. ఇంకా ఇప్పుడైతే టైం 6:30 అవుతుంది. 7 o'clock అయితే చెక్ పోస్ట్ అయితే ఓపెన్ చేస్తారంట. దాని తర్వాత మన పెద్దపాదం అనేది ఇంకా కంటిన్యూ చేద్దాం మనం. స్వామి మనమైతే మార్నింగ్ టిఫిన్ చేద్దామని అయితే టిఫిన్ సెంటర్కి అయితే వచ్చినాము. ఇక్కడైతే వేరే ఏం లేవు, ఓన్లీ పరోటా ఉంది. ఈ పరోటాలో అయితే ఒక 110 రూపీస్కి 3 పరోటాలు ప్లస్ దానికి ఇక శనగల కర్రీ అయితే ఇచ్చిండు. 110 రూపాయలు పెడితే మనకు 3 పరోటాలు ప్లస్ శనగల కర్రీ. వచ్చేది లేదు, ఏదో అడ్జస్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. టేస్ట్ అయితే అంత మాత్రం ఏం లేదు. ఇక్కడ మొత్తం క్వాలిటీ అనేది చాలా తగ్గించేస్తారు స్వామి. స్వామి వెనక కనిపిస్తుంది కదా, అదే చెక్ పోస్ట్. మనం అయితే నైట్ అయితే ఇక్కడ ఆపేశారని చెప్పినా కదా. ఇక మనమైతే ఫ్రెష్గా రెడీ అయ్యి మార్నింగ్ అయితే మనమైతే పెద్ద పాదం అనేది కంటిన్యూ చేస్తున్నాము. ఇది పెద్ద పాదం వచ్చేసి Day 2 స్వామి. ఈరోజు మనము మధ్యాహ్నం వరకు అయితే మా టార్గెట్ పంబా వరకు అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నుండి అయితే మనకు 14 kilometers ఉందని చెప్పేసి బోర్డు మీద అయితే రాశారు. నాకు తెలిసి అంత ఉండదు, ఇంకా ఎక్కువనే ఉంటుంది. చూడాలి మేము. మాకైతే ఇంకొక 4-5 hours టైం అయితే ఉంది. కన్నదా ముందురా ఉన్నాం. శరణమయ్యప్ప. చూడండి ఎంత మంది రాష్ట్రాలు మంచి ఉంటారు.
చెకింగ్కి ఫోన్ చేసిన సార్ సిల్సామలు గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళకి సంబంధం తిరిగిపోయి ఫోన్ స్వామి చూసుకో స్కూల్లో ఫ్రెష్ పెట్టినా అని చెప్పాలి ఏనుగులు ఇప్పుడే పోయినాయి. మరి మనం ఏనుగులు గినుగులు తిరుగుతామంటే సాములు నమ్మరు. ఏనుగు అది గీత ఇక్కడ గీతలు ఎక్కడ గీతలు ఎక్కడ ఏనుగు స్వామి ఇక్కడ ఏనుగులు తిరుగుతాయి అంటారు కదా, ఇక ఇది ఏనుగుల పేడ అది నిజమే కావచ్చు. అది అంతా మొత్తం ఫ్రెష్గా ఉందంటే ఏనుగులు నైట్ అయితే తిరిగినాయని, ఇలా ఏనుగులు తిరుగుతాయి అని చెప్పేసి మనల్ని అయితే నైట్ చెక్ పోస్టుల దగ్గర ఆపేస్తారు స్వామి. మనం మార్నింగ్ లేచి ఫ్రెష్గా నడక స్టార్ట్ చేసినాం కాబట్టి పొద్దుగాల అయితే ఇప్పుడు ఏమనిపించట్లేదు స్వామి. మన చెక్ పోస్ట్ దాటంగానే వే అయితే కొంచెం అయితే ఇప్పుడైతే పర్లేదు, బాగానే అనిపిస్తుంది. హ్యాపీగా నడుచుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో కరిమల స్వామి, కరిమల అనే ఒక కొండ ఉంటుంది. అది చాలా అంటే చాలా హైట్ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అది మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, అది ఫుల్ రూట్ వీడియో అయితే మీకైతే చూపిస్తా. ஒரு நாள்ல நடந்துட மாட்டியா? எல்லா மலையும் போயிட்டு வர, திருவண்ணாமலை போற, சதுரகிரி போற, ஒரு நாள்ல போயிட்டு வர மாட்டியா? అడవిలో ఉన్న స్టార్టింగ్ ఏంటంటే ఇబ్బంది కదా కొద్దిగా, అక్కడ ఉండరు కదా, అక్కడ రారు కదా. ఒక్కరి తిరగడు స్వామి చెక్ పోస్ట్ నుండి అయితే నార్మల్ రూట్ అయితే మేమైతే వచ్చేసినామో, అలా కొంచెం దూరం వచ్చామో లేదో మాకైతే మళ్ళీ ఇంకో కొండ అయితే తగిలింది. ఇప్పుడు ఈ కొండతో అయితే ఒక చిన్న సాహసం చేసుకుంటూనే వెళ్ళాల్సి వస్తుంది. స్వామి శరణమయ్యప్ప. பார்க்குறீங்களா சாமி சொல்லலாம் அப்படியே போயிட்டு உட்காந்து யோசிக்க கூடாது. வீடியோ எடுக்கிறேன், ஃபோட்டோ எடுக்கிறேன், செல்ஃபி எடுக்கிறேன்.
అదే మహేష్కుంటాం బారి కఠినం కఠినం காலை எடுத்துட்டு வாங்க எடுத்து வச்சு அது வேற அது நம்மளுக்கு அது மஞ்சள் தூள் தேடணும் விஜய் வச்சு தான் அது வேணா வச்சு இதே நம்ம சாலையே எல்லாம் வாங்கிட்டாங்க தானே ఒక్కసారి ఈ చెట్లను చూడండి ఎంతెంత పొడుగు ఉన్నాయో, మొత్తం ఆకాశకాయంకి తగిలేలా ఉన్నాయి ఒక్కొక్క చెట్టు అయితే. స్వామి మనం ఆ చెక్ పోస్ట్ దాటేసి మనం ముందుకు వచ్చేస్తే మాత్రం మనకైతే ఇంకొక తావలం అయితే టచ్ అయింది. ఇక్కడ ఈ షెడ్స్ అన్ని పీకేస్తున్నాడు స్వామి. ఎందుకంటే పెద్ద పాదం ఈ రోజు తోటి లాస్ట్ స్వామి. ఈ రోజే జ్యోతి ఉంటుంది కాబట్టి ఇంకా రేపటి నుండి స్వాములు అయితే పెద్ద పాదంగా అయితే రారు. మనకైతే టెంపుల్ 19 వరకు అయితే ఓపెన్ ఉంటుంది, కానీ పెద్ద పాదం అనేది ఈ రోజుకే లాస్ట్ అయితే స్వామి. అందుకే చూడండి ఆల్మోస్ట్ అందరూ వీళ్ళ షెడ్స్ అయితే పీకేస్తున్నారు. హైదరాబాద్ మీ అందరికైతే ఒక డౌట్ అయితే రావచ్చు, వీళ్ళు అడవి మధ్యలో ఉంటున్నారు కదా అండ్ ఏనుగులు కూడా వస్తాయి అంటున్నారు కదా. దానికి వీళ్ళు నైట్ టైంలో వీళ్ళకి సేఫ్టీ ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా స్వామి, ఇదంతా కరెంట్ ఫెన్సింగ్. వీళ్ళు నైట్ టైంలో మాత్రం కరెంట్ ఫెన్సింగ్లో పెట్టేసుకొని ఆ ఏనుగులు ఇట్లా ఏమైనా రాకుండా అయితే ఇక్కడైతే కరెంట్ అయితే ఫిట్ చేస్తారు. కనిపిస్తుంది కదా ఇదంతా అదే. వీళ్ళ తావలం చుట్టూ అయితే ఈ కరెంట్ ఫెన్సింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది స్వామి. వీటిని టచ్ చేస్తే మాత్రం వాటికి కొంచెం షాక్ కొడుతుంది కదా, వీళ్ళ దగ్గరకు అయితే రావని చెప్పేసి వీళ్ళు ఇలా అయితే అరేంజ్మెంట్ చేసుకున్నారు.
స్వామి మనం ఎప్పుడా అని చెప్పేసి అనుకుంటున్నా వస్తున్న కొండ అయితే వచ్చేసింది. అదే కారిమల కొండ. ఈ కొండ వచ్చేసి సముద్రానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది స్వామి. ఇప్పుడైతే మనకు పెద్ద టాస్క్ వచ్చేసి ఈ కొండ ఎక్కడమే. ఈ కొండ ఎక్కి దిగినామంటే మనమైతే డైరెక్ట్ పంబగైతే వెళ్ళిపోతాం. స్వామి శ్రీరామయ్యప్ప. స్వామి అడవి మార్గంలో మనకైతే ఇంకొక తావలం అయితే వచ్చేసింది. అదే వెల్లరం చెట్టు తావలం. మనం నిన్న 11:30కి స్టార్ట్ అయితే స్వామి ఇప్పుడైతే మార్నింగ్ 8:40 అయితే టైం అవుతుంది. ఇక్కడ కూడా షెడ్లన్నీ పీకేస్తున్నారు. 11:30 కంటే పొద్దున్న 11:30గా சரி வா இந்த சைடு பேசாது స్వామి మనం ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి పంబకి ఎంత ఉంది? 4, 5, 6, 7 ఇంకా 8 కిలోమీటర్ దగ్గర అయితే ఉంది స్వామి. దీనిలో అయితే ఒక పెద్ద చెట్టు అయితే పడిపోయింది స్వామి. దీన్ని అయితే వాళ్ళు 2 ముక్కలు చేసి మధ్యలో అయితే ఒక వే చేసి అయితే స్వాములను అయితే పంపిస్తున్నారు. ఈ చెట్టును మొత్తం లేపాలంటే చాలా కష్టంగా, అందుకే మధ్యలో ఒక ముక్కని అయితే తీసేసినారు. అక్కడైతే ఒక వే అయితే మనకైతే రెడీ అయిపోయింది. ఆ వేలకి అయితే మన స్వాములందరూ అయితే వెళ్ళిపోతున్నారు స్వామి. అయ్యప్ప పాద
बत्ते बत्ते அது ஒரு பிரபலம் எப்போ வர என்ன நடக்க போதும் அப்பவே తీసుకొస్తా తగ్గిసిగా కొడతారా ఇక్కడ కొండలకి వెళ్ళి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఉప్పేస్తూ నడిచేటప్పుడు చాలా జాగ్రత్త నడవాలి స్వామి. స్లిప్ అయిందంటే రాళ్ళ మీద పడతాం, దెబ్బ గట్టి తాగుతుంది. స్వామి చాలాసేపటి నుండి కంటిన్యూస్గా ఎక్కడో రెస్ట్ తీసుకోకుండా అయితే నడుస్తూనే ఉన్నాము. మనము డే 2లో 8:30కి స్టార్ట్ అయితే 8:30 కాదు 8 o'clock స్టార్ట్ అయితే ప్రజెంట్ అయితే 10 అవుతుంది స్వామి. మనమైతే గంటన్నర నడిచినాము. ఇంకా కరిమల్ల అప్పుడే వచ్చేసిన అని చెప్పేసి అనుకున్నాం, కానీ కరిమల్ల అయితే ఇంకా రాలేదు. మనం నిన్న 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే 10 కావస్తుంది. 10 అంటే ఆల్మోస్ట్ 23 hours అయితే నడిచినాము. అడుగుతేనేమో ఇంకా 1 hour నడవాలి, 1 hour నడిస్తే పంప వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. చూద్దాం ఆ 1 hour 11 o'clock వరకు పంప వస్తుందో రాదో అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. ఎక్కడ కూడా స్కిప్ చేయదు స్వామి, వీడియోని కంటిన్యూస్గా చూస్తూనే ఉండాలి. స్వామి శరణం అయ్యప్ప.
స్వామి మనకు మార్గ మధ్యంలో చాలా మంది పోలీస్ వాళ్ళు అయితే మనకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళందరూ మన సెక్యూరిటీ కోసమే ఉంటారు. ఎందుకంటే మార్గ మధ్యంలో ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో మొత్తం చాలా ఏనుగులు తిరుగుతుంటాయని చెప్పేసి వాళ్ళైతే ఉంటారు స్వామి. అండ్ మనకు దూరంలో బాంబుల సౌండ్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఆ బాంబుల సౌండ్ దేనికంటే మనకు క్రూర మృగాలు ఏమైనా మన దగ్గరికి రాకుండా సౌండ్స్కి పారిపోతాయి అని చెప్పేసి అయితే ఒక నిమిషానికి ఒకటి పిలుస్తూనే ఉంటారు స్వామి. వెల్కమ్ టు పుత్తిసేరి తావలం. ఇంకో తావలంకి అయితే వచ్చినాం స్వామి. అన్ని తావలాలు అయితే వస్తున్నాయి కానీ మనకు కరిమల కొండ అయితే రావట్లేదు ఇంకా. స్వామి పంపకి అయితే ఇంకా 8 కిలోమీటర్లు ఉందని చెప్పేసి ఇక్కడ బోర్డు మీద అయితే రాసినారు. 8 కిలోమీటర్లు అంటే ఈజీగా ఇంకా 3-4 గంటలు వేసుకోవాలి స్వామి. స్వామి మనం ఈ తావలం దాటంగానే కొంచెం దూరంలోనే మనకైతే ఇంకో నది అయితే వచ్చేసింది. ఈ నది పేరు అయితే నాకంతే అంత ఐడియా అయితే లేదు. నేను కూడా స్వాములు ఎవరిని కూడా అడగలేదు. ఒకటి మాత్రం ఈ నదిలో స్నానం చేస్తే మాత్రం కొంచెం బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అడవి లోపల నుంచి వచ్చే వాటర్ కదా, చాలా మూలికల వాటర్ అయితే ఉంటుంది స్వామి. కొంచెం అయితే రెస్ట్ తీసుకొని ఇక్కడైతే స్నానం చేసి అయితే వెళ్ళొచ్చు. కానీ మాకంత టైం లేదని చెప్పేసి మేమైతే కంటిన్యూగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం స్వామి. జాగ్రత్త స్వామి, సిటీ సమయ మనం వీడియో స్టార్టింగ్ నుండి కరిమల 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 అని చెప్పేసి అంటూనే ఉన్నాం కదా స్వామి. ఆఖరికి మనమైతే కరిమల కొండ అయితే ఎక్కుతున్నాము. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే కరిమల కొండ. ఈ రూట్ అంతా చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఉంటుంది. ముంగడ కనిపిస్తుంది కదా, అంతా జిగ్జాగ్ రూట్ స్వామి. ఇది ఎక్కాలంటే నియర్ బై ఒక 5 to 6 కిలోమీటర్స్ పైన ఎక్కాలి, ప్లస్ ఇంకో 5 to 6 కిలోమీటర్స్ దిగేది ఉంటుంది స్వామి. ఎక్కేదంటే ఏదో నార్మల్గా ఎక్కేది ఉండదు కాదు,
ఇది ఎలా ఉంటుందంటే మీరు చిన్నప్పుడు జారుబండ జారుతుండే కదా, ఆ జారుబండ మన కింద నుంచి చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. రూట్ అయితే మామూలుగా ఉండదు స్వామి, చాలా నిలువుగా ఉంటుంది. మనకైతే మధ్యలో అయితే ఒక చిన్న మన అడవి దేవత అంటారు కదా, ఆ అడవి దేవత అయితే ఒక గుడి లాంటిది అయితే ఉంది. స్వాములందరూ ఇక్కడైతే ఆ అడవి దేవత ఆశీస్సులు తీసుకొని ముందుకైతే వెళ్ళిపోతున్నారు స్వామి. కరిమల టాప్. శరణమప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప అందుల రాజా రాజకుమార రాజకుమార. స్వామి నిన్న మార్నింగ్ 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే 12 కావస్తుంది. ఇంకా 10 నిమిషాలు తక్కువ అయితే 12. ప్రజెంట్ మేమైతే కరిమల మిడిల్లోనే ఉన్నాం. ఇంకా టాప్ ఎక్కాలంటే ఇంకా 1.5 కిలోమీటర్ ఉందంట. కరిమల ఎట్టడం కఠినం అని ఎందుకు అంటారో నాకు ఇప్పుడు నడుస్తుంటే అర్థమవుతుంది స్వామి. లాస్ట్ ఇయర్ నడిచింది నాకు అంత గుర్తులేదు. అయ్యప్ప స్వామి దర్శనం అయితే నాకు దారి మధ్యలోనే అయిపోతుంది స్వామి. స్వామి శరణం అయ్యప్ప. 10 అడుగులు వేస్తున్నామో లేదో, రెస్ట్ తీసుకోకుండా అయితే పోలేము స్వామి. చాలా అంటే చాలా కష్టంగా ఉంది, దిమ్మ తిరుగుతుంది. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఆఖరికి కరిమల్ల టాప్కి అయితే వచ్చేసినాము. మనం మార్నింగ్ 8 గంటలకు స్టార్ట్ అయితే డే 2లో, ఇప్పుడైతే టైం వచ్చేసి 1 అవుతుంది. అంటే మనకైతే మార్నింగ్ నుండి కరిమల టాప్కి వచ్చే వరకు 5 గంటలు అయితే టైం పట్టింది. ఇప్పుడు ఇది లాస్ట్ కొండ స్వామి. ఇక్కడ నుంచి మనం ఇక కింద దిగుడు ఉంటుంది. ఇక్కడ నుంచి 4.5 కిలోమీటర్స్ అయితే ఉంది పంబకి. ఇక టోటల్ ఎక్కుడైతే అయిపోయింది. ఇక దిగుడు ఉంటుంది స్వామి. ఎక్కుడు ఒక ఘట్టం అనుకుంటే ఇప్పుడు దిగుడు ఇంకో ఘట్టం ఉంటుంది. అది కూడా చూపిస్తా చూడండి. స్వామి శరణమయ్యప్ప. సర్కిల్ ఉంటుంది அதுதான் சொல்றீங்களா, ஆளுக்கு 5000 கொண்டாந்துருக்காரு செலவுக்கு மட்டும்.
नहीं हम यहाँ रहेगा ना கல்லு கல்லு தாண்டாத வலிக்கு மண்ணு மண்ணா இருக்கும் சொல்ல சாமி கற்க மரவ கை சாமி நிக்க சாமி இங்கிட்டு வாங்க ஆமா இங்கிட்ட ஆமா ஆமா காணா இதாங்க స్వామియే స్వామి ఇంతటితో మా వనయాత్ర అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మేము అయితే లాస్ట్ కొండ అయితే దిగేసినాము. మేము నిన్న 11:30కి స్టార్ట్ అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి ఈరోజు 2:20 అవుతుంది స్వామి. అంటే మేము ఒక నైట్ ఒక స్టే అయితే చేసినాము. దాని తర్వాత ఆల్మోస్ట్ 24 గంటలు కానీ ఎక్కువ టైం అయితే పట్టింది. స్వామి శరణమయ్యప్ప. స్వామి మనం వనయాత్ర పెద్దపాదం అనేది ఎక్కేది దిగేది అన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నాం స్వామి. మన టాస్క్లు అన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ మనకు ఒకటి శర్యాన వట్టం వస్తుంది. దాని తర్వాత పంబ స్నానఘట్టాలకు వెళ్ళాలంటే ఇంకొక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. అక్కడ వరకు అయితే ఇక ఈజీ అయితే నడుచుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. శర్యాన వట్టం దగ్గర అన్ని అన్నదాన స్టాల్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు టైం అయితే ఓవర్ అయిపోయింది కాబట్టి మనం అక్కడ అన్నదానం చేసుకొని పంబ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసుకొని ఇక డైరెక్ట్ మనమైతే సన్నిధానంకి వెళ్ళిపోదాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. దీంతో మన పెద్ద పాదం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏది పెద్ద బాధ కంప్లీట్ అయిపోగానే ఇంకా మళ్ళీ ఇంకా కొండలు అయితే వచ్చినాయని చెప్పేసి పర్సన్ అయితే కాకండి స్వామి. ఇది ఓన్లీ నార్మలే. ఇది ఎక్కగానే కొంచెం దూరం వెళ్తే మనకు పంబ రివర్ అయితే కనిపించేస్తుంది. ఇక పంబ రివర్ కనిపిస్తుంది అంటే ఇక మనం అయితే పంబ దగ్గరకు వచ్చేసినట్టే. స్వామి శరణమయ్యప్ప. ಗುರುವಿನ ಗುರುವೇ ಗುರುವಾಯೂರಪ್ಪ.
స్వామి మనకు అసలైంది జ్యోతి దర్శనం అనేది ఉండే కదా. యాక్చువల్లీ ఏంటంటే మనకు టైం అయితే అయిపోయింది స్వామి, ఓవర్గా అయిపోయింది. మనము ప్రతిపాదన చేసే వరకు చాలా టైం తీసుకున్నాం. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మన పంబ దగ్గర అయితే గేట్లు అయితే క్లోజ్ చేసినారు. ఆల్రెడీ పైన అయితే సన్నిధానంలో అందరు ఫుల్ అయితే ఉన్నారంట. 2.5 నుంచి 3 లక్షల మంది అయితే పైన ఉన్నారని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అని చెప్పేసి మమ్మల్ని అయితే పంపిస్తలేరు. ఇక జ్యోతి దర్శనం అయిపోయినాక వాళ్ళని కింద దింపిన తర్వాత ఆల్మోస్ట్ అందరూ అక్కడ ఖాళీ అయిపోయింది అన్నప్పుడు ఇక్కడ పంబ దగ్గర ఉన్న వాళ్ళని పైకి పంపిస్తారు స్వామి. ఇక మాకైతే దర్శనం రేపు మార్నింగ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు అయితే టెంపుల్ని ఓపెన్ చేస్తారు. ఇక మేము లైన్లో నిలబడి ఆ టైంలోనే దర్శనం చేసుకుంటాం స్వామి. పంబ దగ్గర కూడా చాలామంది ఆగిపోయినారు. ఒకసారి లుక్ వేసుకోండి స్వామి. స్వామి అక్కడ పంబ అవతల కనిపించే వాళ్ళంట దేనికోసం వెయిట్ చేస్తున్నారంటే వీళ్ళందరికీ జ్యోతి దర్శనం దొరకలేదని చెప్పేసి ఒక డౌట్ ఉండే కదా స్వామి. అయితే మాకు మైక్ లో అయితే ఒక అనౌన్స్మెంట్ చేసినారు, పంబ దగ్గర నుంచి కూడా జ్యోతి కనిపిస్తుందని చెప్పేసి. దానికి ఒక స్పెషల్ స్పాట్ అయితే ఉంది స్వామి. వాళ్ళందరూ ముంగట కూర్చొని బస్సుల దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నారు. అందరూ వాళ్ళు జ్యోతి కోసం వెయిట్ చేస్తున్నారు. మా అదృష్టం ఏంటంటే స్వామి శరణం, మాకు కూడా పంబ దగ్గర నుంచే మాకైతే జ్యోతి దర్శనం కూడా అయిపోయింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఆ స్వామి చెప్పింది, ఇంకో స్వామి కూడా చెప్పాలి కదా దిగొద్దాం.